దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనము, 5వ వచనము, 16వ వచనము, ఈ 3 వచనాలు చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయము మొదటి వచనము, 5వ వచనము, 16వ వచనం. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమాజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. దేవుడు ఈ మాటలు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపేటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధికి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. వాక్యము చదువుకున్నాం, వాక్యము దీవించునైనా వినగల చెవు, గ్రహించే మనస్సు మాకందరికీ సహాయం చేయండి. దేవా, కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదవబోయేటువంటి లేఖనాలు కూడా దీవించి ప్రభువా మాకు వినిపింపజేయమని, మా జీవితాలు మేము నీ సన్నిధిలో నీ వాక్యము చేత సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ నీ రాజ్యము చేరే కృప దయచేయమని, దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని గ్రంథమైన బైబిల్లో మనము యూదా రాజైన ఉజ్జియా గురించి చదువుకున్నాం. యూదా రాజైన ఉజ్జియా, ఇతడు అమాజ్యాకు కుమారుడు. ఆనాటి కాలంలో తండ్రి చనిపోతే తండ్రి స్థానంలో కుమారుణ్ణి రాజుగా చేసేటువంటి వాళ్ళు. వయసుతో పరిమితం లేదు. అతనికి వయసుందా? అతడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించగలుగుతాడా? దేవుని మాట వింటాడా, వినడా? ఇవన్నీ కూడా గ్రహించే వాళ్ళు కాదు. తండ్రి చనిపోతే కుమారుణ్ణి రాజుగా చేసేవాళ్ళు. అంటే ఆనాటి యూదా పెద్దలందరూ కూడా ఇతని పక్షాన ఉండి ఇతని రాజుగా రాజు కుర్చీలో కూర్చోబెట్టి వల్లే రాజకీయాన్ని నడిపించేటువంటి వాళ్ళు. తనకు ఊహ వచ్చేంత వరకు, తాను ఏలుబడి చేసేంత వరకు వీళ్ళే
నడిపించేటువంటి వాళ్ళుగా మనం చూస్తాము. ఆ తర్వాత ఇతడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు మరి తన తండ్రిని బట్టి నడుస్తాడో లేదా తన పితరులను బట్టి నడుచుకుంటాడో లేదా తన ఉద్దేశానుసారంగా జీవిస్తాడో అది తన ఉద్దేశం మీద తన రాజ్యం మీద ఆధారపడి ఉంటుంది. కొందరు వారి పితరుడు దావీదును బట్టి దావీదు చర్యలలో దావీదు నడిచినట్టుగా నడుచుకునే వాళ్ళు, కొందరు దావీదు నడిచినట్టుగా నడుచుకోనకుండా ఇష్టానుసారంగా బతికేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో యూదా జనులందరినూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా చేశారన్నమాట ఉంది. ఉజ్జియా అనే మాటకు అర్థం ఏమిటి? వినండి. ఉజ్జియా అంటే లేక అజరియా అనే పదం ఉంది. పుట్టినోట్లో అజరియా అనే పదము ఉంది. అతడు ఏలాతును కట్టించినాడన్నమాట ఉంది. అంటే ఒక పట్టణాన్ని తను కట్టించినాడు అన్నమాట మనము చూస్తాం. 3వ వచనములో ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా అనే మాట మనకు కనిపిస్తుంది. ఇతడు దాదాపుగా 16 ఏండ్ల వాడై అంటే 16 ఏండ్ల వాడై 72 సంవత్సరాలు యెరూషలేములో తాను రాజుగా పరిపాలించినాడు. దాదాపుగా 72 అంటే 52 ఒక 16 ఎంత మొత్తం 68 సంవత్సరాలు అతడు రాజ్య పరిపాలన చేసినట్టుగా తన వయసును బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము గుర్తుంచుకోవాలి, ఈ ఉజ్జియా ఏలుబడి 2 భాగాలుగా ఉంది. ఈ ఉజ్జియా ఏలుబడి 2 భాగాలుగా ఉంది. యెహోవాను ఆశ్రయించినంత కాలము, ఆయనకు అవిధేయుడై ఉన్న కాలము అనే మాట ఉంది. ఒకటి దేవుణ్ణి ఆశ్రయించిన కాలము, రెండవదిగా దేవునికి అవిధేయత చూపించిన కాలం. ఈ 2 కూడా మనకు కనిపిస్తాయి. ఒకటేమో యెహోవాను ఆశ్రయించినాడు, రెండవదేమో ఆయనకు అవిధేయుడైనాడు. దేవుణ్ణి వెదకడము ద్వారా ఆశీర్వాదము సహాయము పొందవచ్చు. దేవుణ్ణి వెంబడించటంలో విఫలమైతే గనుక ఆధ్యాత్మిక పతనం, తీర్పు వస్తాయని బైబిల్ మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకటి దేవుని ఆశీర్వాదము వస్తూ ఉంది, రెండవదిగా తీర్పు కూడా వస్తూ ఉంది, పతనం కూడా వస్తూ ఉంది. ఈ మాటలు మనం గుర్తుంచుకుందాం. చూడండి, బైబిల్లో 5 నుంచి 7 వరకు చదువుదాం. 5 నుంచి 7 వరకు. దేవుణ్ణి ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించినాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఏం చేసినాడంట? వర్ధిల్ల చేసినాడు. 6వ వచనం. అతడు బయలుదేరి ఫిలిప్తీలతో యుద్ధము చేసి గాతు ప్రాంతమును, యబ్నే ప్రాంతమును, అస్మంద్ ప్రాంతమును ప్రకారమును పడగొట్టి ఫిలిస్తీన్ల దేశములోను ప్రాకారము కట్టించను అన్నమాట ఉంది. 7వ వచనం. ఫిలిప్తీలతోనూ గుర్బాయిలలో నివసించిన అరాబీలతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసినాడు.
అంటే ఎప్పుడైతే దేవుణ్ణి తాను ఆశ్రయించి దేవుని మాట విని దేవుని చిత్త ప్రకారంగా యుద్ధానికి పోయినప్పుడు దేవుడు అతని పక్షమున ఉన్నట్టుగా మనము చూస్తాం. యుద్ధములో గెలుపొందినాడు. అవునా? యుద్ధములో గెలుపొందినాడు, విజయాన్ని పొందినాడు. దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చినట్టుగా ఈ 3 వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. 5వ వచనం మనం గమనించి చూడగా మనకు కనిపించినటువంటి మాట ఏమిటంటే, అతడు యెహోవాను ఆశ్రయించంత కాలము అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన నీతి మార్గాలను అనుసరించినంత కాలము రాజుగా యూదాను పరిపాలించడానికి అతనికి కృపాశక్తి సహాయము అతనికి లభించినట్లుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 14వ అధ్యాయం 4వ వచనంలో 14వ అధ్యాయము 4వ వచనం మనం చూసినప్పుడు, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి అన్నమాట కనిపిస్తుంది. అంటే వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించడానికి, ధర్మశాస్త్రము బట్టి విధిని బట్టి క్రియలు జరిగించడానికి యూదా వారికి ఆజ్ఞాపించినట్టుగా ఇక్కడ ఆస రాజు మనకు కనిపిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి ఆలోచన చేస్తే దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దేవుని ప్రజల మధ్య ఉజ్జీవము కానీ ఏదైనా మరి సంస్కరణ కానీ సాధ్యమవుతుంది అనే దాన్ని బట్టి మనం గుర్తుంచుకోవాలి. అంటే దేవుని ఆశ్రయిస్తే దేవుడు తన్ను ఆశ్రయించిన వారిని కాపాడి వారికి ఆశ్రయముగా ఉండి వారి యొక్క రాజ్యాన్ని ఆయన వర్ధిల్లజేస్తూ వారికి తన శక్తిని కృపను అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు అనేటువంటి లేఖనము ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక 16వ వచనము మనము జ్ఞాపకం చేసుకున్నాం. అవునా? ఈ 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా అనే మాట వ్రాయబడింది. ఇప్పుడు ధూపం వేయాల్సింది ఎవరు? యాజకులు ధూపం వేయాల. అవునా? లేవీయులు కానీ యాజకులు కానీ వాళ్ళు ధూపం వేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇతడు ఏం చేశాడంటే అతడు ఈ మాట చూడండి, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి అన్నమాట. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి అన్నమాట ఉంది. ఎప్పుడు మనిషి గర్విస్తాడు? ఎప్పుడు మనిషికి గర్వం వస్తూ ఉంది అంటే అన్నీ ఉన్నప్పుడు, అవునా? అన్నీ సమకూడినప్పుడు, అన్ని జరిగినప్పుడు, దేవుడు అతన్ని బాగా దీవించి ఆశ్రయించినప్పుడు ఇక దేవుణ్ణి మర్చిపోయి ధనమును నమ్ముకున్నటువంటి రాజులు ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఇలాగనే జ్ఞాపకం చేస్తాం మీకోసమై. అతడు మనసున గర్వించి చెడిపోయెను. మనసున గర్వించిన వాడు ఏమవుతాడంటే చెడిపోతాడు. అవునా? చెడిపోతాడు. దీనికి కారణం ఏంటంటే సాధించినవన్నీ దేవుని సహాయముతో, ఇతరుల సహాయముతో జరిగాయని ఉజ్జియా గుర్తించలేదన్నమాట. అంటే జరిగినవన్నీ కూడా యుద్ధాలు కానీ మరి సహాయము కానీ ఇవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చాడు అని గ్రహింపులకు తెచ్చుకోకుండా ఇది నేనే సాధించినాను, ఇది నా శక్తి యుక్తులతో సంపాదించుకున్నాను అనేటువంటి ఆలోచన మదిలోకి వస్తుందో అప్పుడు అతడు గర్విస్తాడు అనే మాట మనము గుర్తుంచుకోవాలి. దాన్ని మరి
పర్యాస్థానం గర్వం. దాని మూలంగా అతడు మితిమీరిన ఆత్మవిశ్వాసము, అపనమ్మకత్వము అనే పాపములో అతడు పడిపోయినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఎట్లా అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చదివినప్పుడు, కక్ష చేతనైనను వృధాస్యము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యజ్ఞుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని ఉంది. ఈ వచనములో రాయబడిన మాట ఏంటంటే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక అనే మాట. ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరితో ఒకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుకోవాలా అనేటువంటి ఈ మాటలను తాను గ్రహింపలేకపోయినాడు అనేది కూడా మనము గుర్తుంచుకోవాలా. కాబట్టి ఇతడు మనసును గర్వించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. వచనము 17లో చూస్తే ఇలా రాయబడింది కదా, దినవృత్తాంతములు 26వ అధ్యాయము 17వ వచనములో, యాజకుడైన అజరియాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజరియాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మత్తెనని ఎరిగి బయటికి వెళ్ళటకు తానును త్వరపడెను అనే మాట కనిపిస్తూ ఉంది. ప్రియమైన సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ప్రకారంగా అతడు మనసున గర్వించినాడు అనే మాట ఉంది. యాజకులు చేయాల్సిన పని తాను చేస్తూ ఉన్నాడు. నేను చేస్తే ఏముంటుంది, అవునా, నేను రాజును కదా అనేటువంటి ఒక గర్వము తనకొచ్చేసింది. యాజకులు చేయాల్సిన పని తాను చేయడానికి మొదలుపెట్టాడు. యాజకులు అంటున్నారు, ఇది నీ పని కాదు, ఇది నువ్వు చేయకూడదు, ఇలా చేస్తే మంచిది కాదు అని అన్నప్పటికీ వారి మీద రౌద్రుడై, అవునా, వారి మీద కోపం పెంచుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడు అతన్ని మొత్తెను అని వాక్యము చెబుతూ ఉంది. అది నీ పని కాదన్నప్పుడు వినలేదు. నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పిన కానీ వినలేదు. అవునా, వినక ఏం చేశాడంటే ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకున్నాడు, రౌద్రుడైనాడు, యాజకుల మీద కోపగించినాడు. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగానే ఏం జరిగిందంట, యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠము పుట్టినట్టుగా వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని మాట వినక, దేవుని మాట ప్రకారంగా జీవించక, ఎప్పుడైతే మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటామో అప్పుడు దేవుడు నిన్ను శిక్షించడానికి మొదలు పెడతాడు. ఫస్ట్ దేవుడు ఆశీర్వదించినాడు, వర్ధిల్లినాడు, యుద్ధంలో జయాన్ని ఇచ్చినాడు, అవునా, కానీ ఇవన్నీ కూడా నా శక్తియుక్తులతోనే నేను జయించినాను అనుకున్నాడు. కానీ
దేవుడు సహాయం చేసినాడు, దేవుడు ఇచ్చినాడు, దేవుడే అన్ని కలగజేశాడనే దేవుని మర్చిపోయినట్టుగా మనం చూస్తాం. అందుకోసమే అతన్ని దేవుడు మొత్తాడు, అతని నొసట యందు కుష్ఠము కలిగెను అనే మాట మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత జరిగిన సంగతి ఏమిటంటే వచనము 21లో రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను. అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచు ఉండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడు ప్రవక్తయునైన యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించినాడు. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతన్ని పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. అతని అనే మాట రాయబడించాలి. కాబట్టి ఎప్పుడైతే తాను మరణించినాడో అప్పుడు మరి తాను సమాధి చేయబడ్డాడు అనే మాట కనిపిస్తుంది. మరణానికి కారణము కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసేటువంటి పనులే. అవునా? కొందరేమో మంచి వృద్ధాప్యములో మరణిస్తే, కొందరేమో యవన కాలం చనిపోతున్నారు. కారణం ఏంటంటే వారి యొక్క మనస్సుకు వచ్చినట్టుగా చేసేటువంటి పనులను బట్టి వారు మరణిస్తున్నారనే సంగతి దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి గుర్తుంచుకుందాం, అతడు దేవుణ్ణి ఆశ్రయించినాడు, కొంతకాలం వరకు బాగానే బతికినాడు, కానీ అతడు మనసును గర్వించి చెడిపోయినాడు. మనసును ఎప్పుడైతే గర్వం ఉంటుందో ఆ వ్యక్తి తొందరగా చెడిపోవడానికి కారణము అనేది, ఆ చెడిపోయిన వాడు ఏం చేస్తాడంటే చివరికి మరణిస్తాడు అనే మాట దేవుని వాక్యం మనకు చెబుతుంది. కాబట్టి దేవుడు ముందుగానే మనకు దేవుని వాక్యములో ఆయన రాసి ఉంచాడు. మనకు బుద్ధి కలగడానికి, వాక్యము చేత మన జీవితాలను సరిచేసుకోవడానికే దేవుడు ఇందులో రాయించినాడు. అందుకోసమే ఉజ్జియా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుని సన్నిధిలో బాగానే రాజ్యాన్ని పరిపాలించినాడు, వర్ధిల్లినాడు, తన పేరు సంపాదించుకున్నాడు. అయితే ఎప్పుడైతే అన్ని సమకూడిన తర్వాత మనస్సులో గర్వించినట్టుగా, అవునా? ఒక రాజు ఉన్నాడు కదా, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే దేవుడు అతన్ని బాగా వృద్ధి చేశాడు, కాపాడినాడు, సమస్తాన్ని ఇచ్చాడు. అయితే తన మనసు ఇట్లా అనుకున్నంతే, ఆ మిద్దె ఎక్కి మేడ ఎక్కి ఈ రాజ్యమంతా కూడా నాదే కదా, నా శక్తియుక్తులతో నేను కట్టించిన కదా అని మనసులో అనుకున్నాడు అంతే. దేవుడు అతన్ని 7 సంవత్సరాలు అడవికి పంపించినాడు. అడవి పశువులు ఏ విధంగా గడ్డి మేస్తాయో అట్లా మేసాడు 7 సంవత్సరాలు. ఆ తర్వాత మానవ బుద్ధి గలవాడై అన్నమాట కనిపిస్తుంది. అంటే మనసున గర్వించిన, మనసులో అనుకున్న దేవుడు వింటాడు. దేవుడు పైరూపం చూడాడు, దేవుడు మనసును చూస్తాడు. మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో దేవుని గురించి, దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అది చూస్తాడు. ఆ తర్వాత దేవుడు గర్విష్ఠులను గద్దె నుండి దింపుతాడు, దీనులను ఆయన పైకెత్తుతాడు అనే మాట దేవుని వాక్యము అక్షర సత్యము అనేది మనము గుర్తుంచుకొని, మరి ఉజ్జియా వలె కాకుండా మన జీవితాన్ని మనం సరిచేసుకుంటూ ప్రభుకి ఇష్టంగా జీవిస్తూ ప్రభు రాకడ కోసమై సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉజ్జియా గురించి మీరు అందించిన మాటకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మొదట్లో నిన్ను ఆశ్రయించి వర్ధిల్లినట్టుగా మీరు అతనికి సహాయం చేసినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. తాను స్థిరపడిన తర్వాత ఏ విధంగా చెడిపోయినాడో సంగతి మాకు జ్ఞాపకం చేశారు. దేవా, మేము నిన్ను ఆశ్రయించి మేలు క్షేమం పొందినట్టుగా, నీ దీవెన
పొందినట్టుగా నీ కృప దయచేయండి, కాపాడి సహాయం చేయండి. మా మనసులో ఏ కోణములో కూడా మేము గర్వించకుండా దేవా తగ్గించుకునే కృప ధన్యత మీరు మాకు అనుగ్రహించి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.